నకిలీ నోట్ల ముఠాల గుట్టురట్టు దేశవ్యాప్తంగా 11 ప్రాంతాల్లో డీఆర్ఐ దాడులు. పశ్చిమ గోదావరి వ్యక్తి సహా 9 మంది అరెస్టు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో నకిలీ నోట్ల ముద్రణ చేపడుతున్న ముఠాల గుట్టురట్టయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా సహా దేశవ్యాప్తంగా 7 ప్రాంతాల్లో నకిలీ నోట్ల ముఠాలను గుర్తించినట్లయితే డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వర్గాలైతే తెలిపాయి. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, హర్యానా, బీహార్ రాష్ట్రాల్లోని 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించడంతో ఆయా ముఠాలు అయితే మోసాలు భయపడ్డాయి. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి సహా మొత్తం 9 మందిని అరెస్ట్ చేశారు. తొలుత ముంబై విక్రోలి వేస్ట్ ప్రాంతంలో నకిలీ నోట్ల ముద్రణ పేపర్ను డీఆర్ఐ గుర్తించిందనమాట. అనంతరం చేసిన సోదాల్లో అధునాతన పరిజ్ఞానంతో కూడిన నకిలీ నోట్ల తయారీ కేంద్రం ఆచూకీ లభించింది. ఆ కేంద్రంలో ల్యాప్టాప్లు, ప్రింటర్లు, పెన్ డ్రైవ్లు, సెక్యూరిటీ పేపర్, వాటర్ మార్కులతో కూడిన బటర్ పేపర్లను స్వాధీనం చేసుకున్నారు. కొల్లాపూర్ జిల్లాలో మరో కేంద్రాన్ని గుర్తించి నకిలీ నోట్ల తయారీ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కొల్లాపూర్ కేసులో నిందితుడిని విచారించగా బెల్గాంతో పాటు పశ్చిమ గోదావరి, బీహార్లోని కగారియా, హర్యానాలోని రోహతక్లో ముఠాల ఆచూకీ లభ్యమైంది. ఈ నెల 8న బెంగళూరు, ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్ ఇద్దరు నిందితుల్ని డీఆర్ఐ అరెస్ట్ చేసిందనమాట. మరుసటి రోజే మహారాష్ట్రలోని ఠానే, హర్యానాలోని భివానీ జిల్లాలో నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్న ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు. ఈ విధంగా మొత్తం మీద దేశవ్యాప్తంగా నకిలీ నోట్ల ముఠాలు గుట్టురట్టు అవుతున్నాయి. అందులోంచి ఏపీ నుంచి ఉండడం కలవరం అయితే రేపుతుందన్నమాట. ఏపీలో ఎన్ని నకిలీ నోట్లు ఉన్నాయి, అవి ఎవరి దగ్గర చలమవుతున్నాయో అర్థం కాని పరిస్థితి అయితే ఉంది. ప్రజలందరినీ అలర్ట్గా అయితే ఉండమంటున్నారు. ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.